నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. భారతదేశానికి గ్రామాలు పట్టుగొమ్మలు. అక్కడి నుంచి డెవలప్మెంట్ అనేది కానీ పార్టిసిపేషన్ కానీ ఇదని చెప్తూ ఉంటారు. సో ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు స్ట్రెంథనింగ్ ఆఫ్ పంచాయత్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి ఆయన స్టెప్ బై స్టెప్ ఆయన ముందరకు వెళ్దాం అనుకుంటున్నారు. అసలు లోకల్ బాడీస్ అనేవి ఎందుకు నిర్వీర్యమైపోయి దాన్ని ఇప్పుడు ఎందుకు స్ట్రెంథనింగ్ చేయాలనుకుంటున్నారు? అండ్ ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది పైనుంచి వచ్చేదాకా ఈ లోకల్ బాడీస్ కానీ పంచాయతీలు కానీ వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించగలరా? ఇదివరకు మనలో ఏదో ఒక ఇది ఉండేది, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 100 రూపాయలు గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ కానీ ఇస్తే అది యాక్చువల్లీ బెనిఫిషియరీ దగ్గరికి వచ్చేటప్పటికి రూపాయన్నర మిగిలేది, మధ్యలోనే మొత్తం అంతా కొట్టుకుపోయేదని అనేవారు అనమాట. సో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఇనిషియేటివ్ వలన ఏమైనా లబ్ధి ఉంటుందా? అది ఏ విధంగా చేయగలరు? ఎందుకంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మొత్తము చాలా టైం స్పెండ్ చేసి ఉంటారు ఈ అంశాల మీద. సో అందుకోసమని ఈ స్టెప్ ఏ విధంగా ఉంటుంది, సహేతుగా ఉంటుంది? దీన్ని ముందుకు ఒకటేంటంటే దృఢ నిశ్చయం చాలా ఇంపార్టెంట్. దీన్ని తీసుకెళ్ళడానికి ఏదో 1-2-3 వాటిలో హడావిడి చేయడము తర్వాత వదిలిపెట్టడం కాకుండా దీన్ని ముందర తీసుకుని నిరంతరాయంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ స్టెప్స్ తీసుకోవాలనే దాని మీద మీ యొక్క అభిప్రాయం? మంచి ఇనిషియేటివ్, దాంట్లో ఏమి డౌట్ లేదు. పంచాయతీలను బలపరచాలి, గ్రామీణ ప్రాంతాల్లో అవి అసర్ట్ చేసుకోవాలి, లోకల్ ప్రాబ్లమ్స్ను లోకల్ నీడ్స్ను సార్ట్అవుట్ చేసేటటువంటి అధికారాలు పంచాయతీలకు ఉండాలనేటటువంటి దాంట్లో ఎటువంటి 2 ఒపీనియన్స్ లేవు. దీనికి 2-3 ప్రధానమైనటువంటి అంశాల మీద ఆయన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒకటి, గ్రామ సభలు పెట్టడం మంచిదే, బట్ ఆఫ్టర్ దట్ వాట్, దాని తర్వాత ఏంది అనేది అక్కడనే అందరూ ఆగిపోతూ ఉన్నారు. ఒకటి ఫైనాన్షియల్, ఒకటి స్ట్రక్చరల్కి వచ్చేటప్పటికీ అంతకు ముందున్న సిస్టంలో జిల్లా పరిషత్తు, పంచాయత్ సమితి, గ్రామ పంచాయత్ దాంట్లో ఆర్గానిక్ లింక్ ఉంది. పంచాయత్ ప్రెసిడెంట్ అందరూ కలిసి సమితి ప్రెసిడెంట్ని ఎన్నుకునేవాళ్ళు, సమితి ప్రెసిడెంట్స్ అందరూ కలిసి జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ని ఎన్నుకునేవాళ్ళు. ఈ ఆర్గానిక్ సిస్టమ్ను మండల్ సిస్టమ్ వచ్చిన తర్వాత డిస్టర్బ్ చేసింది. మండల్ సిస్టమ్ తర్వాత ఏంది, గ్రామ పంచాయతీలు గెలిచిన తర్వాత కూడా వాళ్ళు మండల్ ప్రెసిడెంట్ని ఎన్నుకోరు. దానికోసం వేరే ఎలక్టరల్ కాన్స్టిట్యుయెన్సీని ఏర్పాటు చేశారు, ఎంపీటీసీస్ అని. అట్లాగే జిల్లా పరిషత్తు చైర్మన్ ఎన్నుకోవడానికి జడ్పీటీసీస్ అని చేశారు. ఈ జడ్పీటీసీస్, ఎంపీటీసీస్లకు ఎలక్షన్స్ అయిన తర్వాత ఏం పని ఉండదు. సో కాన్ఫ్లిక్ట్ అగైన్, గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, మండల్ ప్రెసిడెంటు, జడ్పీటీసీ, ఎవరు ఇంపార్టెంట్? సో ఇదొక ఇష్యూ నడుస్తుంది. దానికి ఒక డిస్కషన్ చేసి ఫైనాలిటీ తేనంత వరకు స్ట్రక్చరల్ ఇష్యూస్లో నీకు క్లారిటీ లేదు, అక్కడ ఆగిపోతారు. ముందు అది అడ్మినిస్ట్రేటివ్గా స్ట్రక్చరల్ ఇష్యూస్లో ఒక చెత్త ప్రాబ్లం ఒకటి నీకు అవుపిస్తున్నది, దానిని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇది ఒక మేజర్ పాయింట్ ఈ పంచాయతీ సిస్టంలో ఈరోజు ఎగ్జిస్టింగ్ దాంట్లో ఉన్నటువంటి మేజర్ పాయింట్. ఇక రెండవది, ఏ సైజులో గ్రామ పంచాయతీ ఉంటే ప్రజలకు దగ్గరగాను ఉండగలుగుతుంది, ప్రజలకు కావాల్సిన నీడ్స్ను ఇవ్వగలుగుతుంది. అది రెవెన్యూ విలేజ్ కన్నా పెద్దగా ఉండాలన్నా చిన్నగా ఉండాలన్నా. రెవెన్యూ విలేజ్లు ఎక్కువ ఉంటాయి, పంచాయతీలు తక్కువ ఉంటాయి, పంచాయతీలు పెద్దగా ఉంటాయి. రెవెన్యూ విలేజ్ని పంచాయతీను కోటర్మినస్ చేయాలనేది కూడా ఒకటి ఉంది. చేసినందువల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇవన్నీ ఆలోచించి తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్. నేను ఆఫ్ హ్యాండ్గా ఒక క్వశ్చన్స్ పోస్ట్ చేయగలే కానీ ఆన్సర్స్ ఇవ్వాలంటే నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి 10 మంది కూర్చొని స్టడీ చేస్తే కానీ దాని గురించి ఒక ఆన్సర్ రాదు. సో ఇదొక మేజర్ ఇష్యూ, దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది,
పంచాయతీలో ఇది మొన్న కూడా చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్. పంచాయతీల్లో రిజర్వేషన్ రొటేషన్ ఇది పెద్ద దెబ్బతీస్తూ ఉన్నది. ఎందుకంటే లీడర్షిప్కు ఎప్పుడూ కూడా కంటిన్యూటీ అవసరం. అప్పుడే వాడు ఇంట్రెస్ట్ తీసుకొని పనులు చేస్తాడు. ఈ సంవత్సరం నేను గ్రామ సర్పంచ్ని, నెక్స్ట్ ఇయర్ ఇది రిజర్వేషన్ పోతుంది, నాకు అవకాశం ఉండదంటే ఇంట్రెస్ట్ తీసుకోడు. సో దానికి ఏం చేద్దాం అనేది అదొకటి ఆలోచించాలి. ఈ 74th అమెండ్మెంట్ అనుకుంటా రాజీవ్ గాంధీ టైంలో జరిగిన తర్వాత అది రెవల్యూషన్ ఒక రకంగా. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి దీన్ని బట్టి అవార్డును బట్టి నిధులను డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇస్తున్నారు. ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ తిరిగి ఇవ్వకపోతే పెనాల్టీ పడుతుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ రిలీజ్ చేస్తున్నాయి. బట్ రిలీజ్ చేసిన తర్వాత వాడుకోవటానికి చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి. లైక్ అవన్నీ పీడీ అకౌంట్స్ చేసేసారు. పీడీ అకౌంట్ చేస్తే ఏంటి, వీళ్ళ వేసెన్స్ మీన్స్కు అది పనికి వస్తుంది. పీడీ అకౌంట్ దాంట్లో నుంచి డ్రా చేయాలంటే సెక్రటరీ సంతకం పెట్టాలి. సెక్రటరీ అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేని సంతకం పెట్టాలి. సో డ్రాయల్ ఆఫ్ ఫండ్స్ కూడా చాలా రిస్ట్రిక్షన్స్ లోకల్గా క్రియేట్ చేశారు. వీటిని ఏ రకంగా అధిగమించాలి? వీటిని అధిగమించాలంటే ఈ ఫండ్స్ను వేస్ అండ్ మీన్స్కు వాడుకోవటానికి ఫైనాన్స్ డిపార్ట్మెంటు వాడుకోకుండా ఉండటానికి ఒప్పుకోవాలి. మరి దానికి ఒప్పుకుంటుందే? ఇది స్ట్రక్చరల్ ఇష్యూస్. 2, గ్రామ సెక్రటరీకి పంచాయత్ సర్పంచ్కి ఎటువంటి రిలేషన్షిప్ ఇవ్వాలి? వీడు వాడిని డామినేట్ చేశారంటే ఇంకా అక్కడ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కు ఇదే లేదు. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విజయ్ సెక్రటేరియట్ అని తెచ్చారు. ఆ సెక్రటేరియట్ ఏంది, ఎవరి కింద పనిచేస్తుంది? పంచాయతీ కింద పనిచేస్తే పంచాయతీ ప్రెసిడెంట్కు ఆన్సరబుల్గా ఉంటుందా? సో ఇవి దెన్ ఈ వచ్చిన ఫండ్స్లో చాలా వరకు ఈ ఎలక్ట్రిసిటీ జ్యూస్ కట్టేసుకుంటున్నారు అనేది ఒక అపవాదు కాదు, ఫ్యాక్టు. బట్ దాంట్లో తప్పు కూడా ఏమీ లేదు. బికాస్ ఇప్పుడు గ్రామంలో ఎలక్ట్రిక్ లైటింగ్ ఇచ్చినప్పుడు దానికి ఎవరెవరు కట్టాలి కదా, అది గ్రామ పంచాయతీ నుంచి రావాలి కదా, లేకపోతే గవర్నమెంట్ కట్టాలి, ట్యాక్స్ పేయర్ కట్టాలి. సో ఏదో అది స్టేట్ ఫండ్స్ నుంచి కడుతూ ఉంటే వదిలేయటం, లేదనంటే గ్రామ పంచాయతీని కట్టాలి. ఎవరు కట్టకుండా ఉంటే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ దెబ్బతింటాయి. సో అదొకటి ఉంది. 3వది సరైనటువంటి లోకల్ లీడర్షిప్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దెన్ విలేజ్ లెవెల్ స్ట్రక్చర్. సరైన లీడర్షిప్ అంటే 50-60లో గ్రామానికి ఒక పెద్ద ఉండేవాడు, మోతుబరి రైతు. దీని నుంచి ఏమీ ఆశించేవాడు కాదు. వాడు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియలీ. సో ఏదో ఒకదానికి కాస్త విరాళం ఇచ్చే టైపే కానీ దీని నుంచి తీసుకునేటటువంటి వాడు కాదు. అటువంటి వాళ్ళు చేసినంత కాలం ఫైనాన్షియల్ కరప్షన్కు పెద్దగా అవకాశం లేదు. రాను ఏమైపోయింది, ఇవి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయినాయి లోకల్గా. దాంతో చాలామంది సర్పంచులు పెద్ద ఎత్తున చేయటం, ఆ పైన వాళ్ళ మీద కేసులు రావటం. పంచాయతీరాజ్ సెక్రటరీగా, పంచాయతీరాజ్ మినిస్టర్ ప్రధానమైనటువంటి పని ఏంటి అంటే ఈ మిస్అప్రాప్రియేషన్ కేసులన్నింటిలో స్టేలు ఇవ్వటం. ఏదో పొలిటికల్ ప్రెషర్ తెస్తా తెచ్చి పెడతారు. అది ఏ రకంగా నువ్వు చేస్తావు? సో దట్ లెస్ కరప్షన్, మోర్ ఎఫెక్టివ్ డెలివరీ ఉండేట్టు. లేకపోతే ఫండ్స్ ఉన్నా కానీ దానివల్ల అయ్యేటటువంటి అవకాశం లేదు దీన్ని. అండ్ దెన్ దాని అర్థం ఏదో ఒక టెక్నికల్ పాయింట్ మీద డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ పోయి ప్రతివాడిని సస్పెండ్ చేసే పరిస్థితి కూడా ఉంది. అది కూడా ఉంది. ఎవడైనా డైనమిక్గా చేసిన పంచాయత్ ప్రెసిడెంటు ప్రాబ్లమ్స్లో పడే అవకాశాలు జాస్తిగా ఉన్నాయి. దానిని ఏ రకంగా నువ్వు సార్ట్ అవుట్ చేస్తావు? దెన్ ఈ స్ట్రక్చరల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టి దెన్ ఇంకోటి 3వది ప్రతి రాష్ట్రం కూడా ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వేయాలి. ఆ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ మీద పంచాయతీలకు డబ్బులు ఇవ్వ. అవి ఎప్పుడు జరగవు. వాళ్ళు రికమెండ్ చేసిన దాంట్లో ఏమి కూడా రావు. అది ఇస్తే ఇంకా స్టేట్ దగ్గర డబ్బులు కూడా ఉండవు. అది కూడా పరిస్థితి ఉన్నాయి. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ ఒక గ్రామ సభ పెట్టినంత మాత్రాన సార్ట్ అవుట్ అయ్యేవి కావు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ మొదలైంది. దీనిని బేస్ చేసుకొని లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టామింగ్ జరగాలి. జరిగి ఆర్గనైజేషనల్గా, ఫైనాన్షియల్గా ఎఫెక్టివ్ డెలివరీ కోసంగా పంచాయతీస్ ఎట్లా పనిచేయగలవనే దాని మీద దృష్టి పెట్టి వాటిని బలోపేతం చేసి వాడుకోగలిగితే మాత్రం ఈ ఇనిషియేటివ్
కంక్లూషన్ అవుతుంది, గ్రామాలకు కూడా మంచి జరుగుతుంది. నమస్కారం అండి, మంచి విషయాలు చెప్పారు. గ్రామాల్లో పంచాయతీ వ్యవస్థల్లో డబ్బులు దుర్వినియోగం కాకుండా వాళ్ళకి మంచి ఈ అధికారం అంటే పంచాయతీలు లేకుండా పంచాయతీ వ్యవస్థల్లో ముందుకు తీసుకెళ్ళగలిగితే బాగుంటుందని ఆశిద్దాం. నమస్కారం.